హాయ్ ఆల్, ఫైనల్గా మనము చివరి రోజుకి వచ్చేసాము. ఎల్లమ్మ తల్లి బోనాల్లో భాగంగా గౌడశెట్టి వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి 6 గంటలలోపు ఇంట్లో నుంచి బయలుదేరమని చెప్పి వెళ్ళారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో బోనం కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. మా అత్తమ్మ బోనం అలంకరించడం స్టార్ట్ చేసింది. మా అత్తమ్మతో పాటు మేము కూడా కలిసి బోనం కుండను డెకరేషన్ చేశాము. ఈవినింగ్ 6 అవుతుంది. మొదటగా గౌడ సంఘం పెద్ద మనిషి ఇంట్లో గట్టం కుండ జరపాలంట. అలా జరపగానే ప్రతి ఒక్కరి ఇంట్లోంచి బోనం ఎత్తుకొని బయటకు వస్తారు. సో ఇప్పుడైతే పెద్ద మనిషి ఇంట్లో గట్టం కుండ జరపడం అయింది. అక్కడ గట్టం కుండ జరపడం అయిపోగానే సూరిబాబు పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ వీడియోలు తీస్తున్నాడు. ఇక్కడ వీడియోలు తీయడం ఇదే పని అయిపోయింది ఈయనకి. సూరిబాబు ఇంటికి వచ్చేలోపు మేమందరము రెడీ అయిపోయి ఉన్నాము. సో బోనం కుండ ఒకటి నేను ఎత్తుకోవాలంట. సో దానికోసం నాకు లోపల టెన్షన్ మొదలవుతుంది లైట్గా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎత్తుకోవడము ఎలా ఉంటుందో ఏమో అని భయంగా ఉన్నాను. ఈ గ్యాప్లో సూరిబాబు ఇంట్లో వాళ్ళందరినీ వీడియోలు ఫొటోస్ తీసుకున్నాడు. ఫైనలీ మా ఇంట్లో కూడా బోనం ఎత్తుకునే టైం వచ్చింది. నాకేమో ఇంకా టెన్షన్ తగ్గలేదు. సో బట్ ఎత్తుకోవాలి కదా. ఫస్ట్ మా అత్తమ్మ పెద్ద బోనం ఎత్తుకున్నారు, వెనకాలే నేను చిన్న బోనం ఎత్తుకున్నాను. సో ఇంట్లో నుంచి అందరం స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. చూస్తున్నారుగా మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు ఎలా జరుగుతున్నాయో. ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా కోడల్ని చూడండి, ఆ డప్పుల సౌండ్స్కి ఎంత ఎంజాయ్ చేస్తుంది.
అందులో దాగున్నావు కానీ అలనాటి నాకు ఐదు కాలములు నాతోటి స్నేహితులంతా ఎవరి మధ్య రామని ఎవరికి కొడుకు అని భార్గవ మధ్య రావుని అలనాటి ఉండే అలనాటి శోభలు జరిగినాయ్యా రేణుకా ఎల్లమన్న విధానం చెప్పు అని నన్ను అడిగి ఎంత వేసుకున్నా రేణుకా ఎల్లమన్న అందులో వస్తాయ్యా ఓహో నీకెన్ని మాయలు నాకన్ని మాయలు అని చెప్పేసి ఎప్పుడైతే శ్రీ భార్గవ పరశురాముడు భుజాన గొడ్డలు పెట్టిండు భుజాన గొడ్డలు పెట్టి పంచరంగుల పట్ల పెట్టిండు పంచరంగుల పట్నంలో కూడా పాలకాయ కచ్చకాయ అన్ని పెట్టి రేణుకా ఎల్లమన్న నువ్వు లేవు కదా ఇక నీకెన్ని మాయలు నాకన్ని మాయలు నా మాయలు పుట్టేదా నేను లేపుతాడు ఎప్పుడైతే చెప్పిండు నేను లేపుతాడు ఎప్పుడు చెప్పిండు అలనాటి కాలం అంతా ఆ విధంగా జరిగింది కాబట్టి ఈనాడు రేణుకా ఎల్లమన్న రేణుకా ఎల్లమ్మ శ్రీరాముడు చేస్తుంది కాబట్టి 9 అవుతుందండి. అందరూ ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాము. అక్కడ చూడండి అందరూ ఎంత ఆసక్తిగా చూస్తున్నారో. ఆ బిల్డింగ్ పై నుండి కూడా చూస్తున్నారు. కింద కనిపించదు అని చెప్పేసి బిల్డింగ్ ఎక్కి అక్కడ నుండి చూస్తున్నారు. మొత్తం కనిపిస్తుంది. లక్కులు లక్కులు లక్కులు
ఎల్లమ్మ తల్లి వేషం వేసింది లక్ష్మణ్ బ్రో, సుధీర్, శ్రీరాజ్, శాండీ, సాయి తేజ వీళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. లెవెన్ 30 అవుతుందండి. ఇప్పుడు ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు నేను వెళ్ళి మా వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. టైం 12 అవుతుందండి. ఈరోజు ఎల్లమ్మ తల్లి బోనాలు కాబట్టి ప్రతి ఒక్కరు బోనం ఎత్తుకునే ప్రతి ఒక్క మహిళ మార్నింగ్ నుండి ఫాస్టింగ్లో ఉన్నారు. అయినా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. ఇందులో దంపతులు అందరూ పాల్గొన్నారు. అండ్ వాళ్ళు మాత్రము ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి. నాకు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇదొక వేడుకలాగా ఉంది నాకు. అమ్మవారికి కళ్యాణ మహోత్సవంలో నూతన పట్టు వస్త్రాలు కూడా సమర్పణ చేయాలి. అమ్మవారికి అలంకరించాము నూతన పట్టు వస్త్రాలు. కలశటువంటి అమ్మవారి స్వామి వారికి ఆ పట్టు వస్త్రాలు కూడా కులం తరపున గంగారము దేవగౌడ వారు అందరూ కానీ కలిసి చతురవంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అందరూ చేతుల మీదుగా ఈ నూతన పట్టు వస్త్రాలు సమర్పణ చేద్దాము. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చూడండి సాయంత్రం అందరూ చేతుల పైకెత్తి అఖండ వందనముతో అదృష్టం
दमयन्ती इत्यादि महापतिव्रतानां गंगा नर्मदा तुंगभद्रा कृष्णवेणी गोदावरी भीमनद्यादि पवित्रा महानदीनां ओम ग्रमगनारिकेल गर्जोरः उदिष्टन्तु बलवृक्षाणां उन्नागदेवदकुलः केदके चम्पके मल्लके इत्यादि मनोगमलयगन्ध पुष्पाक्षतः दुर्गाङ्करकस्तूर कुङ्कुमः खर्जूरपरादिशोभद्रव्यानां रुद्रागदेवतम ఈ కళ్యాణ మహోత్సవాన్ని నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇందులో దంపతులందరూ పూలదండలు మార్చుకున్నారు. నేను మా పేరెంట్స్ మ్యారేజ్ని అయితే చూడలేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళు దండలు మార్చుకోవడము. చూడండి వాళ్ళ హ్యాపీనెస్. మా పేరెంట్స్ అనే కాదు, ప్రతి ఒక్కరిని చూసినా ఎవరి ఫేస్ చూసినా నాకు అలాగే అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళ మేనత్త మేనమామని అయితే చూడండి, ఎప్పుడెప్పుడు దండలు మార్చుకుందామా అని ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంది ఆ నానమ్మ. దేవో భవ అతిథి దేవో భవ. ఓం నమః శివాయ. వీడియో తీస్తున్నావా? చెప్తా. చెప్పిందా? తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడు, స్వరూప గౌడనామదేవస్య, వీరగోని రాధే గౌడనామదేవస్య, లక్ష్మీ గౌడనామదేవస్య సకుటుంబానం. ఈ కార్యక్రమంలో భాగంగా గౌడ పురాణం కథ కూడా చెప్పారు. దేవత కంఠ మహేశ్వర స్వామి పండగ తేదలంచారు అనే విధముగా గౌడవారి పండుగ సందర్భముగా ఈ రోజున బోనాల కార్యక్రమాన్ని ముగించుకొని కళ్యాణ మహోత్సవాన్ని ముగించుకొని తదుపరి ఘట్టముగా స్వామివారి అమ్మవారి కథలో భాగంగా గౌడవారి పటమునగా మఠము గౌడవారి చరిత్రలో భాగంగా ఈ పటము అయిన కృతాయుగము ద్వాపారము కలియుగము ఈ గౌడ చరిత్రలో భాగంగా ఎల్లమ్మ తల్లి గౌడ వారికి ఏమి సహాయం చేస్తున్నది, ఎంత మహేశ్వర స్వామి ఏమి సహాయం చేస్తున్నాడు, గౌడు ఎలా జన్మించాడు, నాటి మనము గౌడ వారికి ఎలా వచ్చాది, కళ్ళు ఎలా జన్మించి ఉన్నది. మంగళం మహామంగళం మహాదేవ మంగళం మహామంగళం. ఓం నమః శివాయ మంగళం. ఓం నమః 2 అవుతుందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అలాగే మా అమ్మ ప్రత్యూష ఇద్దరు కూడా వెళ్ళి సమర్పించారు. మా గీత కార్మిక సోదరులందరూ కలిసి 11 మంది ఒకే చెట్టును ఒకరి తర్వాత ఒకరు పైకి ఎక్కి కళ్ళు గీసి ఒకరి చేతుల మీదుగా ఒకరు కిందికి తీసుకొచ్చి
అది గుడి వరకు ప్రతి ఒక్కరు ఒకరి చేతుల మీదుగా ఒకరు మార్చుకుంటూ గుడి వరకు తీసుకొచ్చి అమ్మవారికి గుడిలో సమర్పించడం జరిగింది. ఇదంతా చూడడానికైతే నాకు చాలా బాగా అనిపించింది. వీడియో తీయడానికి నాకైతే పాసిబుల్ అవ్వలేదు, చీకటిగా ఉండేసరికి. ఎర్లీ మార్నింగ్ 4 చాలా చీకటిగా ఉంది, వీడియో తీయడం చాలా కష్టం అనిపించింది. సో ఆ వీడియో మీకు పెట్టలేకపోతున్నాను. శివరామ లేపు శివెట్టిన స్వామి శివెట్టినది. ఆ తర్వాత మేక మత్త గొలుపుట, గావు పట్టుట, బలి వేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మొత్తానికి ఫైనల్గా ఎల్లమ్మ తల్లి బోనాలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇక వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నానని పర్సనల్గా మెసేజెస్ చేశారు. నాకు టైం కుదరట్లేదు, సో అందుకే లేట్ అవుతుంది. అండ్ మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి.